అందరికీ నమస్కారము. వాము ఆకు. ఈ వాము ఆకు వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయంటే అసలు చెప్పలేనన్ని ప్రయోజనాలు. మన ఆయుర్వేదంలో దీన్ని ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ అంటారు. ఆభరణాల వంటి మొక్క అంటారు. అన్ని ఉపయోగాలున్నాయి. చాలా మందికి దీని గురించి తెలీదు. ఎప్పుడైనా మనకెక్కడ కనిపిస్తే బజ్జీలేసుకుంటారు అంటారు. అంతేగాని అంతకంటే ఎక్కువ తెలీదు. సో, ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీటి వలన ఉపయోగాలేంటి? ఈ మొక్కను ఎలా పెంచాలి? వీటి యొక్క రెసిపీస్ ఎట్లా వాడాలి? ఏ ఏ ఏ ఏ రకాలుగా వంటలు చేయొచ్చు? మొత్తం డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనా? సో, బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. అయితే ఈ ఆర్నమెంట్ ప్లాంట్‌ని ఎట్లా ఇంట్లో పెంచుకోవాలంటే గనక, మనకు ఇంట్లో వాము ఉంటుంది చూడండి. వాము ఇట్లా చల్లండి. చల్లితే గనుక మీకు మొక్కలొచ్చేస్తాయి. లేదా మాకంత ఓపిక లేదనుకుంటారా? పోయి చక్కగా ఎక్కడన్నా చెట్టు ఉంటే గనక దాని కొమ్మ తీసుకొచ్చి పెట్టుకోండి, వచ్చేస్తది. నేను కొమ్మ పెట్టాను. కొమ్మ పెడితే వచ్చేసింది చక్కగా ప్లాంట్. సో, మీకు మా ఇంట్లో కాసిన ఇది వాము ఆకు. చక్కగా ఉంటది. అండ్ ఇదేంటంటే మనకి దాని యొక్క అరోమాటిక్ స్మెల్, మంచి స్మెల్ తోటి దాన్ని ముట్టుకుంటే కూడా టెండర్‌గా కనిపిస్తుంది. అండ్ ఆ టేస్ట్ కూడా కొంచెం నోటికి భలే తగులుతూ ఉంటది. సో, ఆకులు అప్పుడప్పుడు నమలొచ్చు. అండ్ దీంట్లో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో తెలుసా? దీంట్లో ఫైబర్ బాగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్, కాపర్, కాల్షియం, ఫాస్ఫరస్, ఇంకా వైటమిన్స్ అయితే ఏ, బి, సి, ఈ. డి ఒక్కటే లేదు. ఏ, బి, సి, ఈ. ఈ వైటమిన్స్ దీంట్లో ఉన్నాయి. చాలా మంచిదండి. దీనివల్ల ఉపయోగాలు ముందు తెలుసుకుందాం. దాని తర్వాత మీకు రెసిపీస్ కూడా చెప్తాను. ఫస్ట్ ఉపయోగం ఏంటంటే కోల్డ్ కఫ్, దగ్గు జలుబు వచ్చినప్పుడు ఈ వామాకులు బాగా ఉపయోగపడతాయి. ఏం చేయాలంటే ఏం లేదు, ఒక 10-12 ఆకులు తీసుకోండి. ఒక గ్లాసు నీళ్ళల్లో ఈ ఆకులేసి కొంచెం మిరియాలు, కొంచెం పసుపు దాంట్లోనే వేసి వామాకులు 10-12 ఒక గ్లాస్ నీళ్ళలో మరిగించండి. ఆ నీళ్లు 3/4 అయ్యేదాకా బాగా మరిగించండి. 3/4 వంతులు అయ్యేదాకా బాగా మరిగించండి. మరిగించిన తర్వాత ఈ నీళ్ళని కొంచెము గోరువెచ్చగా ఉన్నప్పుడు మెల్లగా తాగండి. మీకు మంచి రిలీఫ్ ఉంటుంది కోల్డ్ కఫ్కి వామాకులు. మన పెద్దవాళ్ళని అడగండి, చెప్తారు. నేను ఎక్కువగా ఈ ఆయుర్వేదిక్, హోమియో అండ్ ఇంకా న్యాచురోపతి వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. మెడిసిన్స్ వేసుకునే కంటే న్యాచురల్ వేలో మనం బాగు చేసుకోవచ్చు. సో, కోల్డ్ కఫ్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మనకి పొట్టలు ఏమన్నా కొంచెం పెయిన్ ఉండి, నొప్పిగా ఉంది, అనీజీగా ఉంది అంటే గనక మన పెద్దవాళ్ళు కూడా ఈ వామాకు తినిపించేవాళ్ళు. ఇది పొట్టకు సంబంధించి ఇండైజెషన్, ఎసిడిటీ, బ్లోటింగ్ అంటారు చూడండి, గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వీటికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఏం లేదు, వామాకు తీసుకొని కొంచెం మెల్లమెల్లగా నవలడమే. తీసుకున్నారు కదా? ఇలా ఒక 2-3 ఆకులు తీసుకుని నవలంటే సరిపోతుంది. సో, ఇది పొట్టకు సంబంధించింది. అండ్ మోర్ ఓవర్ ఫుడ్ తిన్న తర్వాత ఇది మంచి డైజెషన్గా ఉపయోగపడుతుంది. దీన్ని వాడచ్చు. అండ్ ఓరల్ హెల్త్, మనకి నోటికి చాలా మంచిది. నోటికి సంబంధించి ఎటువంటి దంతక్షయ సంబంధాలు మనకు రావు. దంతకు సంబంధించినవి. ఓరల్ హెల్త్ అంటే మనకి బ్యాడ్ బ్రీత్ రావడము, నోట్లోంచి దుర్వాసన రావడం, అది రాదు. మౌత్ ఫ్రెషనర్ కూడా వాడచ్చు. టిడ్ బిట్స్ అవి ఇవి నోట్లో వేసుకుంటే దాని బదులు ఒక వామాకు వేసుకోండి, నోరంతా శుభ్రం అయిపోతుంది. అండ్ ఇంకా పళ్ళు, టీత్ అండ్ గమ్స్, దంతాలకు సంబంధించిన గమ్స్ ఉంటాయి కదా, అవన్నీ చాలా చక్కగా నీట్గా ఉంచుతావు. 2-3 ఆకులు రోజు నమలండి, సరిపోతుంది పళ్ళకు సంబంధించింది. ఇంకా అదేవిధంగా హెయిర్కి కూడా వామాకు చాలా మంచిదండి. ఇట్ నరిషెస్ ద హెయిర్, బాగా నరిష్ చేస్తుంది. అండ్ డాండ్రఫ్ అలాంటివి ఏమీ ఉండదు, ఎందుకంటే దీంట్లో యాంటీ డాండ్రఫ్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి కాబట్టి. ఏం లేదండి, వామాకులు ఒక 10-12 వేసి మరగబెట్టేసేయండి నీళ్లు. ఆ నీళ్లతోటి తలస్నానం చేస్తాం కదా, మీకు ఆల్రెడీ ఒక షాంపూ నేర్పించాను, ఒక హెయిర్ ఆయిల్ కూడా నేర్పించాను, అది వాడండి. వాడిన తర్వాత తలస్నానం చేసిన తర్వాత ఈ వామాకు నీళ్లు కొంచెం అలా తల మీద లాస్ట్లో వేసుకొని బాగా ఒకసారి ఇలా మర్దం చేసుకొని తర్వాత నీళ్లు పోసుకోండి. అంటే లాస్ట్ రుద్దుకునేటప్పుడు మనము ఈ వామాకు నీళ్లు మనము తల మీద అలా చల్లుకోవచ్చు. ఇట్లా హెయిర్కి కూడా చాలా మంచిదండి. అంతేకాకుండా ఇది ఇమ్యూనిటీ బూస్టర్ కూడా, రోగ నిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ చెప్పాను కదా ఎన్ని ఉన్నాయి.
అవన్నీ ఉన్నాయి కాబట్టి మనము చక్కగా వాడితే కనుక ఒక ఇమ్యూనిటీ బూస్ట్, రోగనిరోధక శక్తిగా ఉపయోగపడుతుంది. ఇంకా స్కిన్కి కూడా చాలా మంచిదండి, ఎందుకంటే దీంట్లో కూలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, శరీరాన్ని చల్లబరుస్తాయి, అండ్ ఇట్ కీప్స్ బాడీ అండ్ స్కిన్ హైడ్రేట్గా ఉంచుతుంది. నీటి యొక్క సమస్య ప్రాబ్లం రాకుండా బాడీని హైడ్రేట్గా ఉంచుతుంది, కాబట్టి స్కిన్కి కూడా చాలా మంచిది. ఇంతేకాకుండా ఈ యొక్క శరీరం యొక్క బరువు తగ్గడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే దీంట్లో ఫైబర్ బాగా ఉంటుంది, ఫైబర్ మెండుగా ఉంటుంది, అండ్ మీ యొక్క పొట్టని లైట్గా చేస్తుంది. సో కాబట్టి ఎప్పుడు భోజనం చేసినా కానీ, భోజనం చేసిన వెంటనే ఒక 2-3 ఆకులు నమలండి, పొట్ట లైట్ అవుతుంది, మీ యొక్క బరువు సమస్య అనేది ఉండదు. ఇట్లా మనకి 7 ఉపయోగాలు ఉన్నాయి. మరి దీన్ని ఎలా వాడాలి అంటారా? సింపుల్ అండి. మీరు వామాకులు కొన్ని తీసుకొని చట్నీ చేయండి. పుదీనా చట్నీ, టమాటా చట్నీ చేసుకుంటాము, అట్లనే చిన్నగా చట్నీ చేసుకోండి, చట్నీ చేయొచ్చు. బజ్జీ చేసుకుని తింటారు, తెలుసు కదా, ఇదైతే చాలా ఫేమస్, వామాకు బజ్జీ. వామాకులు చూడగానే బజ్జీలు చేసుకుందాం అంటారు. సో కరకరాలాడే మంచి బజ్జీలు చేసుకోవచ్చు. అండ్ మనం పెరుగుతో రాయితా చేసుకుంటాం కూడా, దాంట్లో కూడా కొంచెం ఈ వామాకును కొంచెం అలా సన్న కట్ చేసి, చాలా చిన్న కట్ చేసి దాంట్లో వేసేసండి, రాయితాలు వేయండి. ఇంకా సలాడ్స్లో వాడచ్చు. అండ్ మీరు వెజ్ జ్యూసెస్ చేసుకుంటే కనుక పొద్దున సొరకాయ, కీర, దీంతో జ్యూస్ చేసుకుంటారు చాలామంది, టమాటో వేసి ఆ జ్యూస్ కానీ, లేకపోతే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఒకటి చేసుకుంటారు, దాంట్లో కొన్ని ఆకులు వేసుకోండి, మంచి ప్రాపర్టీస్ అనేది దాంతో పాటు వెళ్ళిపోతాయి కదా, ఇట్లా జ్యూసెస్లో వాడచ్చు. అండ్ మీరు మసాలా టీ చేసుకుంటే కనుక, మసాలా టీ తెలుసు కదా, మంచి మసాలా టీలో దాంట్లో 2-3 ఆకులు వేయండి, చక్కగా ఉంటుంది, ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా కాడా కూడా చేసుకోవచ్చు, ఆయుర్వేదిక్ కాడ మంచిగా నీళ్ళలు బాగా మరిగించేసి, చెప్పాను కదా కోల్డ్ కఫ్కి ఎలా వాడతారో అలాగే కాడా చేసుకుని అలా కూడా తాగొచ్చు. పిల్లలకి చాలా మంచిది, ఎందుకంటే వాళ్ళల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఇట్లా మెల్లగా అలవాటు చేసి, మనం ఇంట్లో ఒక చెట్టు, ఈ వామ చెట్టు పెట్టుకుంటే కనుక ఆకులు మంచిగా వస్తూ ఉంటాయి, వచ్చినట్టు తెంపుకోండి, ఇంట్లో అందరు తినండి, నేను చెప్పినట్లు ఈ రెసిపీస్ చేసుకోండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా వరకు మనము ఈజీగా ఈదుకొని ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ చేసి బయటకు రావచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి, ఇంకెందుకు ఆలస్యం, మొక్క పెట్టుకుంటారా, లేకపోతే విత్తనాలు జల్లేసి వాము జల్లేసి మొక్క మీరు ఇంట్లోనే మొలిపించుకుంటారా, మీ చేతుల్లోనే ఉంది. కానీ ప్రతి ఇంట్లో ఉండవలసిన ఒక మంచి ఆయుర్వేదిక్ ఔషధమైన చెట్టు ఇది, అందుకని ఆర్నమెంట్ ప్లాంట్ అంటారు. ఇంకెందుకు ఆలస్యం, గో అహెడ్ అండ్ చక్కగా ఆరోగ్యంగా ఉండండి. మీ అందరి యొక్క అభిమానానికి ధన్యవాదములు. ఇంకొక మంచి టాపిక్తో కలుస్తాను. ఏ వీడియో చూసినా దాన్ని కాస్తో కూస్తో మీరు ఉపయోగించుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అదే నా ఉద్దేశం. ఓకే, సో టేక్ కేర్, గుడ్ లక్.